కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కొంచెం ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా నకిలీ మద్యం కేసులో ఆయన పాత్ర ఉందని మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా తాను 2022లో అప్పుల బాధ భరించలేక జోగి రమేష్ ఆశ్రయించిన నేపథ్యంలో అతనే ఈ దారి చూపించారని, అతను ఆ ప్రభుత్వ పెద్దల అన్నదండలతోనూ జోగి రమేష్ సహకారంతోనూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ముడిసరు కొనుగోలు చేయడం కానీ, నకిలీ మద్యం సరఫరా విషయంలో ఎక్కడ తనిఖీలు చేయకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టడి చేయడం వెనక కూడా జోగి రమేష్ పాత్ర ప్రముఖంగా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. జోగి రమేష్ సహకారంతో తాను ఈ మద్యం వ్యాపారం మొత్తం కొనసాగించినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై ఉక్కుబాదం మోపడంతో కొంతకాలం ఆ నకిలీ మద్యం తయారీ నిలిపివేశామని, ఆ తర్వాత తన నివాసానికి పిలిపించి జోగి రమేష్ మళ్ళీ నకిలీ మద్యం తయారితే నేను చూసుకుంటాను, ఒకవేళ తన పట్టుబడితే కూటమి ప్రభుత్వంపై నిందలు మోపవచ్చు, తెలుగుదేశం పార్టీ సహకారం ప్రభుత్వ సహకారంతో చేసినట్టు కూడా చెప్పాలని ఆయన స్వయంగా తనతో చెప్పినట్లు చాలా సందర్భాల్లో అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల వారం రోజుల పాటు కోర్టు అనుమతితో అద్దెపల్లి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరిని కూడా విచారణ చేశారు. వారం రోజుల కస్టడీలో కూడా వారిద్దరు కూడా ప్రముఖులు జోగి రమేష్ పాత్ర ఏ విధంగా సహకరించాడు, ఎప్పుడెప్పుడు ఆయన్ని కలిశారు, ఏ అంశాలు చర్చించారు, ఇలా అన్ని విషయాలపై కూడా కూలంకషంగా మొత్తం వీడియో రూపంలోనూ అలాగే స్టేట్మెంట్ రూపంలో కూడా అద్దెపల్లి జనార్దన్ రావు చిట్టుజీ అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ మొన్న కస్టడీ ముగిసిన తర్వాత కూడా కోర్టు ఇదే అంశాలని ప్రస్తావిస్తూ న్యాయాధికారికి కూడా ఈ మొత్తం వివరాలు కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు సిట్ అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద బృందాలుగా జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ముందు ఇంట్లో తనిఖీలు చేస్తున్నట్టు కూడా సెర్చ్ నోటీసులు కూడా జారీ చేశారు. దాదాపు 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా సెర్చ్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇదే ఈ సమయంలోనే ఈ విషయం సమాచారం అందుకున్న వైసీపీ కొంతమంది స్థానికులు మన కార్యకర్తలు నాయకులు జోగి రమేష్ నివాసానికి చేరుకుని ఆయన ఇదంతా అక్రమ అరెస్టు అంటూ గేటు బైఠాయించి చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున అదనపు బలగాల్ని ఏఆర్ బలగాల పోలీసులు రంగంలో దించారు. మొత్తం ఆ రోడ్డు మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో ఉంచుకుని భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా అటువైపు రాకుండా ఆంక్షలు పెట్టారు. కొద్దిసేపు క్రితం జోగి రమేష్ తన ఇంట్లో బయటకు వచ్చి వెంటనే తమ కుటుంబ సభ్యులకు అరెస్ట్ సమాచారం అందించి ఆయన కింద తీసుకొచ్చి వెంటనే మా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ పోలీసు వ్యాన్ ఎక్కించడం జరిగింది. ఆయన ప్రస్తుతం విజయవాడలోనే ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్తున్న సమాచారం ఉంటుంది. అయితే విజయవాడలో 4 ఎక్సైజ్ శాఖ కార్యాలయ విభాగాలు ఉన్నాయి. ఏకంగా తీసుకెళ్తున్నటువంటి సమాచారం ఇచ్చే అధికారులతో నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఉన్న జోగి రమేష్ ద్వారా అసలు ఆ రోజు జోగి రమేష్ ఎవరు చేయమన్నారు, అదే ఒక తాడేపల్లి ప్యాలెస్ కోల్పాలంతో మొత్తం నచ్చిందా, ఇక్కడ వ్యక్తిగతంగా మొత్తం నడిపారనే అంశాలపై ఈ విషయాల్లో కొన్ని మరిన్ని విషయాలు తేలే అవకాశం ఉందని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తం విషయాలు పూర్తయిన తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచి విమానం ద్వారా జైలుకి పంపించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు లక్ష్మీదుర్గ. సో ప్రసాద్, అయితే అంటే పోలీసులు తెల్లవారుజామున అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అరెస్ట్ వరకు కూడా కొంత హై డ్రామా నడిచినట్టుగా తెలుస్తుంది కదా. సో జోగి రమేష్ బయటకు వస్తున్న సందర్భంలో కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటి అక్కడ సిచ్యువేషన్? లక్ష్మీదుర్గ, ఈ కేసు మొదటి నుంచి నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మన వైసీపీ సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణప్రసాద్ గత 5 ఏళ్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఇక్కడ కొనసాగారు. అదే విధంగా పక్కన నందిగామ మొత్తం అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ 2022 నుంచి జరిగిన ఈ వ్యవహారం ఒక్క జోగి రమేష్, అప్పుడు జోగి రమేష్ ఇక్కడ లేనే లేడు. ఆయన గతంలో పెద్ద ఎమ్మెల్యే పనిచేశాడు. ఆ తర్వాత మన ఎన్నికల్లో తలలూరు ఎమ్మెల్యే కూడా ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ కూడా ఇతర పేరు ప్రముఖంగా ఉందంటే ఇప్పుడు ఎందుకు పొగలేదు అంటారు. అదేవిధంగా జనార్దన్ అన్ని విధాలు సహకరించిన నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కూడా తనకు జనార్దన్ బాగా తెలుసు. తన తాతల దగ్గర నుంచి కూడా అతను వ్యాపారం చేసుకునేవాడు. తన చిన్నప్పటి నుంచి తన రోడ్లో చూసాను జోగి రమేష్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేట్మెంట్ ఆధారంగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ రోజు ఉదయం జోగి రమేష్ అరెస్ట్ చేసేందుకు ఆయన చేస్తున్నారు. అదే ఈ మొదటి రాజకీయ కోణంలో చూసేందుకు రాజకీయంగా ఆ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు జోగి రమేష్ పదే ప్రయత్నించారు. ప్రతి సందర్భంలోనూ అతను ఆ చంద్రబాబు పైన లోకేష్ ను టార్గెట్ చేసుకుని ఎంతసేపు ఈ కేసుకి వాళ్ళకి సంబంధం లేదు, ఎక్కడ 2022లో వాళ్ళ అధికారంలో కూడా లేదు. అయినప్పటికీ కూడా వీరిద్దరు కొత్తగా అభివర్తిస్తూ పదే తను వైసీపీ నాయకుడిగా మాజీ మంత్రి హోదాలో కూటమి టార్గెట్ చేసిందని తను పెద్దగా చూపించినందుకు అనేసారి ప్రెస్ మీట్లు పెట్టి మరి పెద్ద ఎత్తున
నోరు మారేసుకున్న వైనమూర్తి చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం అధికారులు వచ్చినప్పుడు సహకరించకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటూ ఆ బయటకు కూడా క్యాష్ రాలేదు. చివరికి వారి బంధువులు ఆ సోదరుడు అందరూ వచ్చిన తర్వాత వారితో కూడా మంత్రాలు పరిస్థితి ఆ బయట దాదాపు 2 గంటల పాటు పోలీసులు లోపల కూడా వరండాలను నిలబెట్టిన జోగి చివరికి చర్చ నోటీసు అన్ని అందుకుని కూడా తలుపులు వేసుకోవడం జరిగింది. ఈ 2 గంటల హైడ్రామాకి సంబంధించి ఎందుకంటే లోపలే ఉండి మొత్తం క్యాడర్ను మొత్తం ఇక్కడ తీసుకొచ్చి ఆందోళన చేసేందుకు అడావుడి చేసేందుకు జోగి రమేష్ ప్రయత్నించేది అర్థమవుతుంది. ఎందుకంటే 6 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు అక్కడ మొత్తం ఆ రోడ్లో ఎవరూ లేరు, ఓన్లీ జోగి రమేష్ పోలీసులు. 7 తర్వాత మీడియా అటెన్షన్ ఎదురైంది. తన కార్యకర్తలు వచ్చి రోడ్డు మీద బైఠాయించారు. ఎట్టకాలకు పోలీసులు అరెస్ట్ చేయడంతో విచారణ మొదలైంది. ఈ అతను విచారణ అతను ఏ అంశాలు చెప్తారనేది చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.